So good afternoon, everyone. Today my topic is evolution of microprocessor and register organization in microprocessors and microcontrollers. First of all, evolution of microprocessors ante enti ante mundu what is microprocessors? Microprocessor means a CPU on a single chip. It is nothing but a central processing unit on a single chip. అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే అది ఏం పర్ఫామ్ చేస్తుంది? ఇట్ పర్ఫార్మ్స్ ద అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అండ్ ఆల్సో కంట్రోల్స్ ద ఇన్పుట్ and output devices, and it acts like a control unit, and also it is having memory. It is also having memory. So microprocessor is nothing but a CPU, central processing unit on a chip. Okay, so this microprocessor also performs arithmetic and logical operations, and it also controls the all functions, and also it is having memory. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోప్రాసెసర్ అనేది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అంటే 1971లో 4004 అనే మైక్రోప్రాసెసర్ ని ఇన్వెంట్ చేశారమ్మా. దానికి ఏంటంటే 4 బిట్స్ ఉంటాయి విత్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 108 మెగాహెర్ట్జ్. 4 బిట్స్ ఉంటాయి విత్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 108 మెగాహెర్ట్జ్. బట్ మనకి ఏంటంటే 4 బిట్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు అనే ప్రోగ్రామ్, అండ్ మనకేంటంటే ఆ 4 బిట్స్ తోటి మనం మెనీ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయలేం. అయితే ఏఎల్యు అంటే అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువ పర్ఫామ్ చేయలేం. కాబట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ మోర్స్ లా, అకార్డింగ్ టు ద మోర్స్ లా, సబ్ మైక్రాన్ ట్రాన్సిస్టర్స్, ప్రాసెసర్స్ అండ్ కంట్రోలర్స్ హ్యావ్ టు బి ఇంక్రీజ్ ఇయర్ బై ఇయర్. అంటే ఏంటి? దాని స్పీడ్ ఏదైనా కానీ ఒక చిప్ ని డిజైన్ చేయాలి అంటే ఆ చిప్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం దాని సైజ్ అనేది డిక్రీజ్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ ద మోర్స్ లా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటి అంటే 4 బిట్స్ కూడా సరిపోదు కాబట్టి 1972లో 8008 అనే మైక్రో ప్రాసెసర్ ని ఇన్వెంట్ చేశారు విత్ ద 8 బిట్స్, అండ్ ద ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఈస్ 200 మెగాహెర్ట్జ్. అండ్ ఇన్ 1974 మనకి 8080 అనే మైక్రో ప్రాసెసర్ ని ఇన్వెంట్ చేశారు. దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద 8 బిట్స్ విత్ ద ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 megahertz, way less operating frequency compared to the 8008 microprocessor. And as well as in 1976, 8085 microprocessors have been invented with the 8 bits, and also operating frequency is 6 megahertz. And 8086 microprocessor వచ్చేసరికి 1978 లో ఇన్వెంట్ చేశారు with the operating frequency of 5, 8 and 10. అంటే ఈ 3 ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీస్ లో మనం ఈ 8086 అనే మైక్రో ప్రాసెసర్ ని యూజ్ చేయొచ్చు. దీనికి ఏంటంటే 16 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మనకు అరిథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతున్నాం. అలానే మైక్రో ప్రోగ్రామింగ్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ ఏంటి అంటే ఈ 8086 మైక్రో ప్రాసెసర్ అంటే 8086 మైక్రో ప్రాసెసర్ లో కొన్ని అడ్రెస్ అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్, అలానే అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసరికి అసెంబ్లర్ డైరెక్టివ్స్, అడ్రెసింగ్ మోడ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఏంటి అంటే ఈ 8086 అంటే 8086 మైక్రో ప్రాసెసర్ లో ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 1979లో 8088 అనే మైక్రో ప్రాసెసర్ ని ఇన్వెంట్ చేశారు. దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 8 బిట్స్. అంటే it is having less bits compared with the 8086 microprocessor, and it is having operating frequency of 10 megahertz. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1982లో 8286 అనే మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 16 బిట్ విత్ ద ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 12.5 megahertz. And in 1985 another microprocessor such as 8386 DX is invented with the 32 bits. అంటే మనకి ఈ బిట్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకున్నాం, మనం మొబైల్ తీసుకున్నాం, కంపేర్ టు 4GB కంటే మనకి 6GB అనేది హైయెస్ట్ స్పీడ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి డ్యూయల్ కోర్ కంటే ఆక్టా కోర్ అనేది ఎక్కువ స్పీడ్ గా ఉంటుంది. సో ఇలా అన్నమాట. అంటే 8 బిట్స్, 16 బిట్స్, 32 బిట్స్ ఏదైనా కానీ మనకి ఆ బిట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 8086 మైక్రో ప్రాసెసర్ గురించి. సో మేజర్‌గా గుర్తుపెట్టుకోండి 8086 మైక్రో ప్రాసెసర్ ఈస్ ఏ 16 బిట్ మైక్రో ప్రాసెసర్. It is a 16-bit microprocessor and it is having so many features like 8086 మైక్రోప్రాసెసర్ ఏదైనా కానీ ఒక ప్రాసెసర్ అనేది ఒక చిప్ అనేది ఉంటుంది కదా! ఆ చిప్‌కి ఏంటి అంటే ఇన్ని పిన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ దీనికి వీసీసీ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. అవన్నీ మీకు కమింగ్ క్లాసెస్‌లో నేను చెప్తానమ్మా. ఈ 8086 మైక్రోప్రాసెసర్‌లో మెయిన్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ ఏ 40 పిన్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్. 8086 మైక్రోప్రాసెసర్ ఈస్ ఏ 40 పిన్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మనం చెప్పాను ఆల్రెడీ నేను. అంటే మనకి ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఉంటుంది, అడ్రస్ లైన్స్ ఉంటాయి, డేటా బస్ ఉంటుంది. ఇవన్నీ చెప్పాం కదా! సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 20 బిట్ అడ్రస్ బస్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 16 బిట్ డేటా బస్. ఇక్కడ అడ్రస్ బస్ గాని, డేటా బస్ గాని ఎందుకు అంటే మనం ఒక ప్రోగ్రామ్‌ని రాసేటప్పుడు మనకి మేజర్‌గా డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్‌ని యూజ్ చేసుకొని రాస్తాము. అంటే డేటా సెగ్మెంట్ అంటే ఏంటి? దాంట్లో మనం ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన డేటా అనేది దాంట్లో అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాము అంటే A+B=C అనేది వస్తుంది మనకి. అంటే దాంట్లో ఏ, బి వాల్యూ ఎంతో మనం అసైన్ చేస్తాము ఆ డేటా బస్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అంటే ఏంటి అంటే మనం కోడింగ్ రాసేటప్పుడు పర్టిక్యులర్ రిజిస్టర్‌లోకి ఈ అడ్రస్ లొకేషన్ అంటే ఈ డేటా అనేది మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు, లేపోతే ఈ అడ్రస్ అనేది మూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు దాన్ని ఇండికేట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ 8086 మైక్రో ప్రాసెసర్‌లో వచ్చేసరికి 4 జనరల్ పర్పస్ రిజిస్టర్ అమ్మ. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. ఆల్రెడీ మీకు రిజిస్టర్ ఆర్గనైజేషన్ అనేది అయిపోయింది. సో జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. ఈ ఏఎక్స్ రిజిస్టర్ అంటే ఏంటి అంటే అక్యుములేటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. ఏఎక్స్ రిజిస్టర్ ఈస్ అక్యుములేటర్ రిజిస్టర్ అండ్ బిఎక్స్ రిజిస్టర్ ఈస్ ఆఫ్సెట్ స్టోరేజ్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ సిఎక్స్ రిజిస్టర్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిఫాల్ట్ కౌంటర్ అండ్ డిఎక్స్ రిజిస్టర్ ఈస్ డెస్టినేషన్ ఆర్ ఇంప్లిసిట్ ఆపరెండ్ అని చెప్పేసి అంటాము. సో ఏవైతే ఈ ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అని చెప్పేసి ఉన్నాయో అవి 4 జనరల్ పర్పస్ రిజిస్టర్ అయిన 8086 మైక్రో ప్రాసెసర్. అట్ ద సేమ్ టైమ్ ఈ 4 రిజిస్టర్స్ మనకి 16 బిట్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే 16 బిట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయగలుగుతాయి. ఇవన్నీ 16 బిట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయగలుగుతాయి. ఏవి ఈ ఏఎక్స్ కానీ, బిఎక్స్ కానీ, సిఎక్స్ కానీ, డిఎక్స్ అనేవి. ఓకే. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫీచర్. దిస్ ఈస్ one of the important feature in 8086 microprocessor. At the same time, 8086 microprocessor consists of 1 MB of memory. అంటే మనకి మెమరీ యూనిట్ అనేది ఉంటుంది, మెమరీ స్టోరేజ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి A+B=C అని చెప్పేసి అన్నాం. వచ్చిన అవుట్‌పుట్ అనేది ఫస్ట్ ఎక్కడో ఒక రిజిస్టర్‌లో స్టోర్ అవ్వాలి. అంటే దానికి కొంచెం మెమరీ అనేది అలొకేట్ అవ్వాలి. సో దానికోసం అని చెప్పేసి 8086 మైక్రోప్రాసెసర్ కన్సిస్ట్ ఆఫ్ 1 MB of memory అని చెప్పేసి అంటారు. And it also consists of 4 segment register. 4 segment registers. Those 4 segment registers are code segment registers, stack segment register, data segment register, and extra segment register. Code segment, stack segment, data segment, and extra segment registers. వీటన్నిటిని సెగ్మెంట్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ వచ్చేసరికి ప్రతి సెగ్మెంట్ రిజిస్టర్ 64 కిలోబైట్స్ ఆఫ్ మెమరీని హోల్డ్ చేసుకుంటుంది. ప్రతి సెగ్మెంట్ రిజిస్టర్ వచ్చేసరికి 64 కిలోబైట్స్ ఆఫ్ మెమరీని హోల్డ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 16 బిట్ ఆఫ్ స్టాక్ పాయింటర్ అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అండ్ సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్ రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్ ఏంటి అంటే మనకి పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. ఏవైతే ఇక్కడ స్టాక్ పాయింటర్ కానీ, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కానీ, బేస్ పాయింటర్ కానీ, సోర్స్ ఇండెక్స్ కానీ, డెస్టినేషన్ ఇండెక్స్ కానీ ఏవైతే ఇవి ఉన్నాయో వీటన్నిటిని మనం పాయింటర్స్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అంటాము. ఈ పాయింటర్స్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ కూడా మనకి 16 బిట్స్ తోటి ఆపరేట్ అవుతుంది. సో మెయిన్ ఫీచర్స్ ఏవేంటి మనకి
8086 microprocessor having 4 general purpose registers. Those are also called as powerful set of registers. And also it is having 16-bit stack pointer, instruction pointer, base pointer, source index and destination index registers. And it consists of 16-bit data bus and 20-bit address bus. Pin configuration వచ్చేసరికి 8086 microprocessor కి 40 pin కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే 40 పిన్స్ అంటే వన్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ 20 పిన్స్ ఉంటాయి, రైట్ సైడ్ 20 పిన్స్ ఉంటాయి. ఈ పిన్ కాన్ఫిగరేషన్ అనేది మీకు కమింగ్ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మనం మళ్ళీ రిజిస్టర్ ఆర్గనైజేషన్ గురించి చూద్దామమ్మా. సో రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ 8086, ఈ 8086 మైక్రో ప్రాసెసర్ ఏంటి అంటే పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఆ పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ని మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. అసలు ఈ రిజిస్టర్ ఆర్గనైజేషన్ లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయమ్మా. అవేంటి అంటే ఫస్ట్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్, సెగ్మెంట్ రిజిస్టర్స్, పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్, నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్స్. సో జనరల్ పర్పస్ రిజిస్టర్, సెగ్మెంట్ రిజిస్టర్, పాయింటర్స్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్, నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్స్. అయితే ఈ 4 కూడా మనకి 16-బిట్ రిజిస్టర్సే. మనం ఈ 8086 కి ఏంటి మెయిన్ ఫీచర్ మనకుంది, 16-బిట్ అని చెప్పేసి పర్ఫామ్ చేస్తుంది. ఇది ఆపరేషన్స్ ఏవైనా కానీ 16-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. సో దీంట్లో ఈ రిజిస్టర్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఈ 4 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ కూడా 16-బిట్ రిజిస్టర్సే. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ వన్ వచ్చేసరికి మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అమ్మ. ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే మనం ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అని చెప్పేసి అనుకున్నాము. అట్ ద సేమ్ టైం ఇది 16-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి అన్నాము. అంటే ఇప్పుడు 16-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది కరెక్టే. ఒకవేళ నాకు ఇప్పుడు 8-బిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ ల్యాబ్ లో చేస్తున్న 8-బిట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని చెప్పేసి అలా చేయాలి అనుకున్నప్పుడు దీంట్లో క్లాసిఫికేషన్ అనేది ఎలా జరిగింది అంటే 8-బిట్ హై రిజిస్టర్ AX is classified as AHAL and BX is classified as BHBL, CX is classified as CHCL and DX is classified as DHDL. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, AX అనేది 16-బిట్ ఆపరేషన్స్, దీన్ని ఎలా క్లాసిఫై చేసాము, AH గా AL గా క్లాసిఫై చేసాము. అంటే ఏం జరుగుతుంది, ఈ రెండు డివైడ్ అవుతున్నాయి. అంటే 8 బిట్స్ హైగా తీసుకుంటుంది, ఇది 8 బిట్స్ లోగా తీసుకుంటుంది. ఇక్కడ HCL అంటే ఏం ఇండికేట్ చేస్తాయి అంటే అక్యూములేటర్ 8-బిట్ హై రిజిస్టర్, అక్యూములేటర్ 8-బిట్ లో రిజిస్టర్. ఇక్కడ H అంటే హై, L అంటే లో, A అంటే అక్యూములేటర్. అక్యూములేటర్ దీనికి 8 బిట్స్ ఉన్నాయి కాబట్టి అక్యూములేటర్ 8 బిట్స్ హై రిజిస్టర్ అండ్ అక్యూములేటర్ 8 బిట్స్ లో రిజిస్టర్. సేమ్ వేలో BHBL అని చెప్పి BX నుంచి క్లాసిఫై చేశారు. అంటే ఎలా అంటే దీన్ని దేనికోసం యూజ్ చేస్తాము, ఆఫ్సెట్ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అంటే దీన్ని బేస్ అంటామమ్మా, బేస్ 8 బిట్స్ హై, బేస్ 8 బిట్స్ లో అని చెప్పేసి. నెక్స్ట్ CHCL, CX అనేది 16-బిట్ రిజిస్టర్, దాన్ని ఎలా క్లాసిఫై చేశారంటే CH గా CL గా క్లాసిఫై చేశారు. అంటే ఇక్కడ కూడా 8-బిట్ హై కౌంటర్, 8-బిట్ లో కౌంటర్. ఈ CX అనేది దేనికోసం యూజ్ చేస్తామని చెప్పుకున్నాము, డిఫాల్ట్ కౌంటర్ కోసం యూజ్ చేస్తాము. అది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ రాసేటప్పుడు, స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, లూప్ ఇన్స్ట్రక్షన్ రాసేటప్పుడు దీన్ని డిఫాల్ట్ కౌంటర్ గా యూజ్ చేస్తాం CX అనేది. నెక్స్ట్ DX, ఈ DX ఈజ్ ఆల్సో 16-బిట్ రిజిస్టర్. దీన్ని ఎలా క్లాసిఫై చేసాము అంటే DX అంటే డెస్టినేషన్ ఆర్ ఇంప్లిసిట్ ఆపరెండ్ కోసం యూజ్ చేయడానికి ఈ DX రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ కూడా 8-బిట్ హై, 8-బిట్ లోగా క్లాసిఫై చేస్తామమ్మా. H అంటే హై, L అంటే లో. ఓకే, AX 16-బిట్ రిజిస్టర్ ని AHAL గా క్లాసిఫై చేశారు, BX ని BHBL గా క్లాసిఫై చేశారు, CX రిజిస్టర్ ని CHCL అండ్ DX రిజిస్టర్ ని DHDL గా క్లాసిఫై చేశారు. అయితే మేజర్ గా ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అన్ని యూజ్డ్ ఇన్ 16-బిట్ ఆపరేషన్స్.
అయితే ఏం చెప్పుకున్నాము, ఏఎక్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ 16-bit అక్యూములేటర్. ఆ 16-bit అక్యూములేటర్లో లోయర్ 8 బిట్స్ ఉంటాయి, హయ్యర్ 8 బిట్స్ ఉంటాయి. వాటిని ఏహెచ్ ఏఎల్ గా అని చెప్పేసి అంటాము. ఓకే, అంటే 8-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఏఎల్ గాని ఏహెచ్ గాని ఏదో ఒకటి తీసుకోవచ్చమ్మా మనం. లేదు 16-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏఎక్స్ అనేది తీసుకోవాలి. అంటే మీ డిఫరెన్స్ ఎక్కడ చూస్తారు అంటే, మీకు ఆల్రెడీ మీ ప్రోగ్రామ్స్ చేశారు, 8-bit ఆపరేషన్స్ చేశారు, 16-bit ఆపరేషన్స్ చేశారు. ఆ 8-bit ఆపరేషన్స్ లో మీరు మూవ్ ఏఎల్ కామా N1 అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుందమ్మా. అంటే ఏదైతే ఇన్పుట్ గా తీసుకున్నారో ఆ ఇన్పుట్ ని ఏఎల్ లోకి షిఫ్ట్ చేయమని, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి మీరు అక్కడ ఇస్తున్నారు. అట్ ద సేమ్ వే, అంటే దాని మీనింగ్ ఏంటి, ఏదైతే డేటా తీసుకున్నారో ఆ డేటాని ఈ 8 బిట్స్ లో రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలానే 16-bit ఎడిషన్, 16-bit సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేశారు. దాని మీనింగ్ ఏంటి అంటే, దాంట్లో వచ్చేసరికి ఏహెచ్ గాని ఏఎల్ గాని తీసుకోకూడదు. ఎందుకు అంటే ఏహెచ్ కి 8-bit ఆపరేషన్స్ అవుతాయి, అలానే ఏఎల్ 8-bit ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతుంది. కానీ ఏఎక్స్ అనేది 16-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మూవ్ ఏఎక్స్ కామా N1. అంటే 16-bit ఎడిషన్ లో కానీ, సబ్ట్రాక్షన్ లో కానీ, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్స్ లో చూడనమ్మా, దాంట్లో కోడ్ సెగ్మెంట్ లో వచ్చేసరికి మూవ్ ఏఎక్స్ కామా N1 అని చెప్పేసి అంటాం. అంటే ఏం చేస్తుంది అక్కడ, 16-bit ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, 16-bit ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, అది దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్హెచ్ అనేవి ఏంటి అంటే లోయర్ బైట్స్, హయ్యర్ బైట్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ అని చెప్పేసి ఉన్నాయమ్మా. సెకండ్ వన్, దిస్ ఈస్ ద సెగ్మెంట్ రిజిస్టర్స్. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ లో ఫస్ట్ మనకి ఏంటంటే కోడ్ సెగ్మెంట్, సిఎస్ అని చెప్పేసి అంటాము. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, డేటా సెగ్మెంట్ రిజిస్టర్, ఎస్ఎస్ అంటే స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్, అండ్ ఈఎస్ అంటే ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్స్. మనం ఒక ప్రోగ్రామ్ ని పర్ఫామ్ చేయాలి అంటే మనకి 2 పార్ట్స్ ఉంటాయి మెయిన్ గా. ఏంటి అంటే డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ అనేది కావాలి. డేటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్ అనేది కావాలి. ఫస్ట్ డేటా సెగ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ 16-bit రిజిస్టర్. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏవైనా కానీ 64 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ 4 కూడా 64 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని హోల్డ్ చేసుకుంటుంది. ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ హోల్డ్స్ ద 64 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీ. సో ఈ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ అంటే దీంట్లో డిఎస్ అని ఉంది కదా, ఈ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ 16-bit రిజిస్టర్. ఇట్ ఈస్ used to store the data segments only. అంటే మనం ఏం చెప్పుకున్నాం, ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ కనుక చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు అంటే డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ అని చెప్పేసి ఫస్ట్ డేటా సెగ్మెంట్ లో మనం పర్టికులర్ డేటా అనేది ఇస్తాము. ఆ డేటా ఎలా ఇస్తాము, N1 DB 12H, N2 DB 03H, అలానే N3 DB మనకి తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఇస్తాం, డేటా ఎండ్స్ అని ఇస్తాం. అక్కడ ఏం జరుగుతుంది, డేటా సెగ్మెంట్ లో మనం ఏం ఇస్తున్నాము, డేటా అనేది అసైన్ చేస్తున్నాము. ఆ డేటా ఏదైతే అసైన్ చేస్తున్నామో ఈ డిఎస్ అనేది ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈ డిఎస్ అంటే ఏంటి, డేటా సెగ్మెంట్ అని చెప్పేసి అన్నాం కదా. 16-bit ఆపరేషన్స్ కావచ్చు, 8-bit ఆపరేషన్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్రోగ్రామ్ లో డేటా సెగ్మెంట్ అని చెప్పేసి రాసి N1 DB, N2 DB అని చెప్పేసి ఏదైతే నువ్వు ఇచ్చావో ఇన్పుట్స్, ఆ ఇన్పుట్స్ ని స్టోర్ చేయడం కోసం ఈ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇట్ ఆల్సో జనరల్లీ పాయింట్స్ ద సెగ్మెంట్ వేరియబుల్స్. అంటే దీంట్లో ఏంటి అంటే వేరియబుల్స్ ని డిఫైన్ చేయడం కోసం కానీ, లేకపోతే సెగ్మెంట్ వేరియబుల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం కానీ దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటి, కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్. సిఎస్ అంటే ఏంటంటే కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్. ఈ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ ఆల్సో ఏ 16-bit రిజిస్టర్. ఇది కూడా 64 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. అయితే ఆ 64 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే, ఓన్లీ కోడెడ్ డేటా ఫార్మాట్ లో ఉన్న దాన్నే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను నేను,
ఏమని, మీకు ప్రోగ్రామ్ రాయాలి అంటే డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ 2 ఉండాలి. అయితే డేటా సెగ్మెంట్ రాసిన తర్వాత ఆ డేటా సెగ్మెంట్‌ని స్టోర్ చేయడం కోసం ఈ డీఎస్ అనే రిజిస్టర్‌ని యూజ్ చేస్తే నెక్స్ట్ మనం కోడ్ సెగ్మెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసి కోడ్ రాస్తాం మనం. స్టార్ట్ అని చెప్పేసి మూవ్ ఏఎక్స్ కామా డేటా, మూవ్ డీఎస్ కామా ఏఎక్స్ అని చెప్పేసి ఆ రిజిస్టర్స్‌లోకి మెమరీని అలొకేట్ చేస్తాం. అయితే దాన్ని స్టోర్ చేయడానికి ఏదైతే కోడ్ సెగ్మెంట్ అని రాసేసి ఆ కోడ్ సెగ్మెంట్‌లో మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్‌ని స్టోర్ చేయడం కోసం ఈ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తామమ్మా. దిస్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ is also 16-bit register as well as it holds the 64 kilobytes of memory. అయితే ఈ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ లో ఓన్లీ మనం కోడెడ్ డేటాని మాత్రమే స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దిస్ ఇస్ వాట్ అబౌట్ కోడ్ సెగ్మెంట్ అండ్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్ఎస్ అంటే స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ అండ్ డిఎస్ అంటే ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్. ఈ ఎస్ఎస్ అనేది ఇట్ ఈస్ సిమిలర్ టు ద కోడ్ సెగ్మెంట్. ఇట్ ఈస్ సిమిలర్ టు ద కోడ్ సెగ్మెంట్. ఎస్ఎస్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద కోడ్ సెగ్మెంట్ అండ్ ఈఎస్ అంటే ఎక్స్ట్రా సెగ్మెంట్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద డేటా సెగ్మెంట్. అంటే మనం మామూలుగా ప్రోగ్రామ్ లో యూజ్ చేసేది డేటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్ మాత్రమే. ఇన్ కేస్ సపరేట్ గా యూజ్ చేయాలి అంటే అప్పుడు ఈ ఎస్ఎస్ ఈఎస్ అని చెప్పేసి తీసుకుంటాము. ఎస్ఎస్ అంటే ఏంటి, స్టాక్ సెగ్మెంట్. ఈఎస్ అంటే డేటా సెగ్మెంట్. అసలు ఈ స్టాక్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఇది కూడా ఏంటి, మనకి స్పెషల్ పర్పస్ రిజిస్టర్. ఇది కూడా 16-bit రిజిస్టర్. ఈ స్టాక్ సెగ్మెంట్ అనేది కూడా స్పెషల్ పర్పస్ రిజిస్టర్ అండ్ ఇట్ ఈస్ ఏ 16-bit రిజిస్టర్ అండ్ ఇట్ స్టోర్స్ ద 64 kilobytes ఆఫ్ మెమరీ. అంటే ఇది కూడా మనకి ఏవైతే సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయో అవన్నీ 64 kilobytes ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటాయి. అయితే ఇది కూడా 64 kilobytes ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. ఈ దేని స్టోర్ చేసుకుంటుంది అంటే ఇక్కడ బ్రాంచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము, ఆ ప్రోగ్రామ్ లో కోడ్ సెగ్మెంట్ లో కోడ్ అనేది రాస్తాము. ఆ కోడింగ్ లో మనం ఏం రాస్తాము, ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాస్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేయడం కోసం ఈ స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేయడం కోసం ఈ స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాము. ఇట్ ఈస్, అందుకనే నేను చెప్పింది ఇట్ ఈస్ సిమిలర్ టు ద కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ అని చెప్పేసి. అంటే దేనికి, కోడ్ సెగ్మెంట్ లో మనం ఓన్లీ కోడెడ్ డేటాని స్టోర్ చేసుకుంటాము. స్టాక్ సెగ్మెంట్ లో మనం ఏదైతే కోడ్ లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఒక బ్రాంచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేయడం కోసం ఈ స్టాక్ సెగ్మెంట్ అనేది యూజ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఈ డేటా సెగ్మెంట్, ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ రెండు సిమిలర్ గా ఉంటాయి అని చెప్పేసి అన్నాను. అంటే దేనికి అంటే ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ లో కూడా ఏంటి అంటే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం అమ్మా. ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ లో ఏదైతే మనం డేటా సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకొని N1 DB N2 DB అని చెప్పేసి ఇస్తాము ప్రోగ్రామ్ లో, సేమ్ దాన్ని స్టోర్ చేయడం కోసం ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ ని యూజ్ చేస్తాము. ఓకే, ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద సెగ్మెంట్ రిజిస్టర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అని ఉన్నాయమ్మా. పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ ఓన్లీ మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఈ 4 మాత్రమే. కాకపోతే పిక్ లో ఏంటి అంటే నాకు పిక్ అవైలబుల్ లేదు కాబట్టి ఇది ఇక్కడే పెట్టేశాను నేను. సో ఈ 4 రిజిస్టర్స్ అనేవి జస్ట్ ఓన్లీ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ మాత్రమే. ఈ 4 అనేది ఏంటి అంటే ఇండెక్స్ రిజిస్టర్స్ అండ్ పాయింటర్స్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాము. ఈ 4 లో కూడా ఇంకొకటి ఏంటి, ఐపి అని ఇక్కడ ఉంటుందమ్మా. ఐపి ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అంటాం. ఐపి అంటే ఈ 4 లో కూడా ఐపి అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్ లో ఏమేమి ఉంటాయి అంటే స్టాక్ పాయింటర్, ఎస్పి అంటే స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్, సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్, ఇంకొకటి ఇక్కడ ఐపి అని ఉంటుందమ్మా. ఐపి అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అంటాము. వీటన్నిటిని దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ కంటైన్స్ ఆఫ్సెట్ విత్ ద పర్టికులర్ సెగ్మెంట్స్. అంటే మనం సెగ్మెంట్ రిజిస్టర్స్ లో పర్టికులర్ సెగ్మెంట్ లోకి ఒక ఆఫ్సెట్ అడ్రస్ అనేది అలొకేట్ అవ్వాలన్నా కానీ లేకపోతే ఆఫ్సెట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఈ పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాము. అయితే ఈ ఇండెక్స్ రిజిస్టర్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్.
అంటే ఈ ఏవైతే ఈ ఇండెక్స్ రిజిస్టర్స్ పాయింట్ రిజిస్టర్స్ అని చెప్పేసి ఉన్నాయో ఇవి కూడా ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అందుకనే ఒకే పిక్ లో పెట్టాను నేను. జనరల్ మామూలుగా మనం గనక చూస్తే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వేరు, ఇండెక్స్ అండ్ పాయింట్ రిజిస్టర్స్ వేరు. కాకపోతే ఏవైతే ఈ ఇండెక్స్ అండ్ పాయింట్ రిజిస్టర్స్ ఉన్నాయో వాటిని మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ గా కూడా యూజ్ చేయొచ్చు అమ్మా. వాటిని జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్లీ దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఆఫ్సెట్ అడ్రస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఈ సోర్స్ ఈ స్టాక్ పాయింటర్ కానీ, బేస్ పాయింటర్ కానీ, సోర్స్ ఇండెక్స్ కానీ, డెస్టినేషన్ ఇండెక్స్ కానీ, లేదా ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కానీ ఏవైనా కానీ మేజర్ గా మనం దేనికోసం యూజ్ చేస్తాము అంటే దోస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద ఆఫ్సెట్ అడ్రస్ అని చెప్పేసి అంటాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్. ఇది పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్, ఇది జనరల్ పర్పస్ రిజిస్టర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాకపోతే ఏంటి, ఈ పాయింట్ అండ్ ఇండెక్స్ ని మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాగ్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటామమ్మా. మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్ రిజిస్టర్స్ అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ 8086 ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే మనం ఏమన్నా కంప్యూటేషన్స్ చేసినప్పుడు, అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు వాటిలో వచ్చే రిజల్ట్స్ ని ఇండికేట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడిషన్ చేశారు, సబ్ట్రాక్షన్ చేశారు, మల్టిప్లికేషన్, అది 8-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు. సేమ్ వేలో 16-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు. అయితే ఆ 16-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు కొంతమందికి ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి చూపించింది. అది క్యారీ ఫ్లాగా, ప్యారిటీ ఫ్లాగా, ఆక్సిలరీ ఫ్లాగా, ఇవన్నీ అంటే ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ లో ఉండే టైప్స్ అన్నమాట. ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి మీకు అవుట్పుట్ లో చూపించిందమ్మా. సో ఆ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినాయి అని చూపించడం కోసం మనం ఈ 8086 మైక్రో ప్రాసెసర్ లో ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాము. అయితే ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ ఆర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్ ఏవైనా కానీ అవి కూడా 16-బిట్ రిజిస్టర్సే. ఇవి కూడా మనకి 16-బిట్ రిజిస్టర్సే. కాకపోతే ఏంటి అంటే దీంట్లో కొన్ని ఫ్లాగ్ బిట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్లాగ్ బిట్స్ అనేవి ఏం చేస్తుంది అంటే మనకి సిపియు ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఏదైతే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆపరేషన్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఫ్లాగ్ ఆర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్, ఫ్లాగ్ ఆర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్. పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అమ్మా. ఇక్కడ పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఓకే, ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ అయినా కానీ, ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్స్ అయినా కానీ 16-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. ఓకే, అయితే దీన్ని దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఇండికేట్స్ ద రిజల్ట్స్ ఇన్ ద కంప్యూటేషన్స్ ఆఫ్ ద ALU and also it contains some flag bits to control the CPU operations. It also contains the flag bits to control the CPU operations. అయితే దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఏవేంటి అంటే స్టేటస్ ఫ్లాగ్ అని, మిషన్ కంట్రోల్ ఫ్లాగ్ అని చెప్పేసి 2 పార్ట్స్ ఉన్నాయి. అయితే దీనికి 16 బిట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా మనం. ఈ 16 బిట్స్ ని దీంట్లో ఎలా డివైడ్ చేస్తాయంటే స్టేటస్ ఫ్లాగ్ కి 0 నుంచి 7 బిట్స్ అనేవి అలోకేట్ అవుతాయి. అలానే మిషన్ కంట్రోల్ ఫ్లాగ్ కి 8 నుంచి 15 బిట్స్ అనేవి అలోకేట్ అవుతాయి. 0 to 15 బిట్స్ అంటే మనకి 16 బిట్స్ అన్నమాట. సో ఆ 16 బిట్స్ లో 0 to 7 బిట్స్ అంటే 8 బిట్స్. అంటే ఫస్ట్ 8 బిట్స్ అనేవి స్టేటస్ ఫ్లాగ్ కి అలాట్ అవుతాయి అండ్ నెక్స్ట్ లాస్ట్ 8 బిట్స్ అనేవి మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్ కి అలాట్ అవుతాయి. మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్ కి అలాట్ అవుతాయి. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే మనకి ఫ్లాగ్స్ అనేవి క్లాసిఫికేషన్ చేశారు. ఎలా అంటే క్యారీ ఫ్లాగ్ దట్ ఈస్ సిఎఫ్ అండ్ ప్యారిటీ ఫ్లాగ్ పిఎఫ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ దాన్ని ఏసీఎఫ్ అని చెప్పేసి కానీ ఏఎఫ్ అని చెప్పేసి కానీ అంటారు. నెక్స్ట్ జియో ఫ్లాగ్, నెక్స్ట్ సైన్ ఫ్లాగ్, నెక్స్ట్ ట్యాప్ ఫ్లాగ్, నెక్స్ట్ ఇంటరప్ట్ ఫ్లాగ్, నెక్స్ట్ డైరెక్షన్ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. అయితే ఇవన్నీ ఏంటి అంటే మనకి క్యారీ ఫ్లాగ్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే ఒక ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు
ఆ ఎడిషన్ లో గనక క్యాయి వస్తే అప్పుడు ఈ క్యాయి ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ, బి అని చెప్పేసి తీసుకున్నారు 2 ఇన్‌పుట్స్. ఏ అనేది 1 తీసుకున్నారు. బి అనేది 1 తీసుకున్నారు. ఆ రెండిటిని యాడ్ చేస్తే మీకేమవుతుంది? అవుట్‌పుట్ సమ్ 0 అయ్యి క్యారీ అనేది మళ్ళీ 1 జనరేట్ అవుతుంది మీకు. 2 హై బిట్స్‌ని యాడ్ చేసినప్పుడు సమ్ 0 అయ్యి క్యారీ అనేది జనరేట్ అవుతుంది. అలా క్యారీ జనరేట్ అయినప్పుడు ఈ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లేదా, లేదా ఒక సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఆ సబ్ట్రాక్షన్ ఆపరేషన్‌లో బారో అనేది తెచ్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. బారో తెచ్చుకుంటే అప్పుడు ఈ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అయిద్దని చెప్పేసి చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్యారిటీ ఫ్లాగ్. ఈ ప్యారిటీ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు. ఈ ప్యారిటీ ఫ్లాగ్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిలరీ ఫ్లాగ్ అని చెప్పేసి అన్నాం. ఈ ఆక్సిలరీ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒక క్యారీ అనేది లోయెస్ట్ నిబుల్ నుంచి తీసుకున్నప్పుడు అప్పుడు ఈ క్యారీ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే లోయెస్ట్ నిబుల్ అంటే అసలు నిబుల్ అంటే ఏంటి మనకి 4 బిట్స్. గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ అని చెప్పేసి అంటాము. ఆ గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ లో క్యారీ అనేది గనక తీసుకున్నాము అంటే అప్పుడు మనకి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి జీరో ఫ్లాగ్. ఈ జీరో ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి అవుట్‌పుట్ అనేది అంటే అవుట్‌పుట్ కంప్యూటేషన్స్ అనేది 0 అయినప్పుడు. అవుట్‌పుట్ కంప్యూటేషన్స్ అనేవి బైనరీ 0 వాల్యూ అయినప్పుడు మనకి జీరో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఫ్లాగ్. ఈ సైన్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు హై అవుతుంది లేదా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి కంప్యూటేషన్స్ అనేవి నెగెటివ్ అయినప్పుడు. అంటే సైన్ అంటే ఏంటి అక్కడ ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, డివైడెడ్ బై ఉండొచ్చు. సైన్స్ అంటే ఏంటి మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైన్స్. ఆ సైన్స్ అనేవి ఎప్పుడైతే నెగెటివ్ అయిందో అంటే మైనస్ అయిందో అప్పుడు ఈ సైన్ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి మీకు అవుట్‌పుట్ లో చూపిస్తుందమ్మా. అప్పుడు ఈ సైన్ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయిందని అవుట్‌పుట్ లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాప్ ఫ్లాగ్. ఈ ట్యాప్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు హై అవుతుంది లేదా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ ఒక్క సింగిల్ స్టెప్ మాత్రమే ఎగ్జిక్యూషన్ మోడ్ లో ఉంటే అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జస్ట్ ఒక సింగిల్ స్టెప్ మాత్రమే ఉంది. ఒక సింగిల్ ఇన్‌స్ట్రక్షన్ మాత్రమే ఉంది. అప్పుడు మాత్రమే ఈ ట్యాప్ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ ఫ్లాగ్ అంటాం. ఈ ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి ఏవైనా సిపియు నుంచి ఇంటరప్ట్స్ అనేవి అక్కర్ అయినప్పుడు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఏవైనా గాని ఇంటరప్ట్స్ అనేవి అక్కర్ అయినప్పుడు ఈ ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లేదా జనరల్ గానే అవుట్‌పుట్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్ ఫ్లాగ్. డైరెక్షన్ ఫ్లాగ్. ఈ డైరెక్షన్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే స్ట్రింగ్ మానిప్యులేషన్స్ అయినప్పుడు. అంటే మనం ఏదైనా స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఆ స్ట్రింగ్ మానిప్యులేషన్స్ అయినప్పుడు అంటే అటు ఇటు అయినప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి అప్పుడు ఈ డైరెక్షన్ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ డైరెక్షన్ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయినప్పుడు దాంట్లో 0 బిట్స్ ఉంటాయమ్మా. దాంట్లో 0 బిట్స్ ఉంటాయి. ఓకే. లోయెస్ట్ అడ్రెసింగ్ మోడ్ ఉంటుందని. అంటే దాని మీనింగ్ ఏంటంటే లోయెస్ట్ అడ్రెసింగ్ మోడ్ ఉంటుందని. నెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అని చెప్పేసి అంటాం. ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అని చెప్పేసి అంటాం. ఈ ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి డెస్టినేషన్ రిజిస్టర్ అనేది ఎప్పుడైతే అక్కర్ అయిందో అప్పుడు ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. డెస్టినేషన్ రిజిస్టర్ అని చెప్పేసి ఎప్పుడైతే అక్కర్ అవుతుందో అప్పుడు ఈ ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. అయితే మీరు ఒకటి గమనించినట్టయితే ఇక్కడ నేను కొన్ని రెడ్ కలర్‌లో ఉన్నాయి. కొన్నేమో బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని? ఫ్లాగ్ రిజిస్టర్స్ ఆర్ 2 టైప్స్ అని చెప్పేసి అన్నాను. ఆ 2 టైప్స్ ఏంటి? స్టేటస్ ఫ్లాగ్స్, కంట్రోల్ ఫ్లాగ్స్. ఆ 2 టైప్స్ ఏంటి? స్టేటస్ ఫ్లాగ్స్ అండ్ కంట్రోల్ ఫ్లాగ్స్. అంటే ఏవైతే ఈ రెడ్ కలర్‌లో నేను మెన్షన్ చేశానో అవన్నీ స్టేటస్ ఫ్లాగ్స్ అమ్మ. అవన్నీ స్టేటస్ ఫ్లాగ్స్. అలానే ఏవైతే ఇట్లా బ్లాక్ కలర్‌లో ఇండికేట్ చేశానో అవన్నీ మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అంటాం. దీస్ 3 are called as మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్.
అంటే ఇక్కడ 6 ఉన్నా గానీ ఇక్కడ 3 ఉన్నా గానీ మనకి మెమొరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ 6 స్టేటస్ ఫ్లాగ్ లో మనకి 0 నుంచి 8 బిట్స్ అంటే 0 నుంచి 7 అంటే 8 బిట్స్ మనకి 8 బిట్స్ అలొకేట్ అవుతాయి. దాన్ని ఎలా తీసుకుంటాం 0 బిట్ 1 బిట్ 2 బిట్ 3 బిట్ 4 బిట్ 5 బిట్ 6 బిట్ 7 బిట్ మొత్తం కలిపి 8 బిట్స్ అంటాం. అంటే 0 బిట్ నుంచి 7th బిట్ దాకా స్టేటస్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అంటాం. అలానే 9th బిట్ నుంచి 15th బిట్ దాకా కంట్రోల్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఆ 16 బిట్స్ ఏవైతే ఉన్నాయో 16 బిట్స్ లో 8 బిట్స్ దీనికి అలొకేట్ అవుతాయి, 8 బిట్స్ దీనికి అలొకేట్ అవుతాయి. అయితే స్టేటస్ ఫ్లాగ్స్ ఆర్ నథింగ్ బట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, జియో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్ అండ్ క్యారీ ఫ్లాగ్. These 6 are comes under status flags. And control flags are nothing but direction flag, interrupt enable flag and tap flag. అంటే ఈ ఫ్లాగ్స్ అనేవి అక్కడ అసలు ఎక్కడ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి చూపిస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆపరేషన్ తీసుకున్నారు. ఆ ఎడిషన్ ఆపరేషన్ లో మీకు ఏంటి అంటే క్యారీ అనేది జనరేట్ అయిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ అనేది జనరేట్ అయింది అంటే 1 1 యాడ్ చేస్తే మీకు సమ్ ఏమవుతుంది 0 అవుతుంది, క్యారీ ఏమవుతుంది 1 అవుతుంది. అలా క్యారీ జనరేట్ అయినప్పుడు అవుట్పుట్ లో మీకు ఏంటి అంటే నార్మల్ అవుట్పుటే చూపిస్తుంది. అంటే మీరు యాడ్ చేస్తే ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే అవుట్పుట్ చూపిస్తుంది. క్యారీ అనేది ఎక్కడ చూపిస్తుంది అంటే ఈ క్యారీ ఫ్లాగ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి మీకు రైట్ సైడ్ లో కొన్ని ఫ్లాగ్స్ చూపిస్తా ఉంటుందమ్మా. ఏవైతే ఎఫెక్ట్ అయినాయో ఆ ఎఫెక్ట్ అయిన ఫ్లాగ్స్ చూపిస్తుంది. అవి కూడా మీరు నోట్ చేసుకోవాలి అవుట్పుట్ నోట్ చేసేటప్పుడు. ఎందుకు అంటే దాని మీనింగ్ ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. క్యారీ ఫ్లాగ్ అంటే ఏదైనా క్యారీ అనేది జనరేట్ అయినప్పుడు లేదా సబ్ట్రాక్షన్ చేస్తున్నావు నువ్వు. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ప్రీవియస్ బిట్ నుంచి ఒక బారో అనేది తీసుకున్నావు. ప్రీవియస్ బిట్ నుంచి బారో అనేది తీసుకున్నావు. అప్పుడు కూడా మనకి క్యారీ ఫ్లాగ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు కూడా మనకి క్యారీ ఫ్లాగ్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఫ్లాగ్ ఆర్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్స్. ఫ్లాగ్ ఆర్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్స్ ఇవి కూడా 16 బిట్ ఆపరేషన్స్ మనకి. ఏవైతే 8086 మైక్రో ప్రాసెసర్ లో ఉన్న రిజిస్టర్స్ ఉన్నాయో అంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కావచ్చు, సెగ్మెంట్ రిజిస్టర్స్ కావచ్చు, పాయింటర్స్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్ కావచ్చు, ఫ్లాగ్ రిజిస్టర్స్ కావచ్చు, ఇవన్నీ మనకి 16 బిట్ రిజిస్టర్సే. కాకపోతే మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏమవుతుంది 64 కిలోబైట్స్ ఆఫ్ మెమొరీని హోల్డ్ చేసుకొని స్టోర్ చేస్తుంది. ఆ సెగ్మెంట్ రిజిస్టర్ లో మనకి కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, డేటా సెగ్మెంట్ రిజిస్టర్, ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ అండ్ స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఏంటి అంటే అక్యూములేటర్ అంటే ఏఎక్స్, నెక్స్ట్ బిఎక్స్ అని చెప్పేసి అంటాము. ఈ బిఎక్స్ అనేది ఏంటి మనకి ఆఫ్సెట్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ సిఎక్స్ అని చెప్పేసి అంటాము, నెక్స్ట్ డిఎక్స్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజిస్టర్ ఆర్గనైజేషన్ అండ్ మనకు వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అండ్ ఫీచర్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్. ఓకే, సో లెస్ దెన్ మినిట్ ఉంది మీకు క్లాస్ కట్ అవడానికి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీబడి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికేం డౌట్స్ లేవా? సో డైలీ క్లాస్ ని అటెండ్ అవ్వమని చెప్పండి అమ్మా అందరినీ. డైలీ క్లాస్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉంది చాలా టైం తక్కువ, మిడ్ కూడా పెట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారు 15th నుంచి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? 8086 ఫీచర్స్ లో కానీ, రిజిస్టర్ ఆర్గనైజేషన్ లో కానీ, ఎవల్యూషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ లో కానీ, ఎనీబడి?